జనవరి 2024కి సంబంధించినటువంటి క్లాస్లో జాతీయ ఓటర్స్ డే గురించి మాట్లాడతాం. ఈ నేషనల్ ఓటర్స్ డే ఏదైతే ఉందో దీని ప్రాముఖ్యత, దీని థీమ్, అలాగే ఇది ఏ ఉద్దేశంతో నిర్వహించబడతా ఉంది, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, అన్ని అంశాలు కూడా ఇంపార్టెంట్ డేట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ 77+ చైనా అని ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ ఎప్పుడు ఏర్పాటైంది, దీనికి సంబంధించిన సమావేశాలు ఇటీవల ఏం జరిగాయి, ఈ గ్రూప్లో ఏం మాట్లాడారు అనేటువంటి అంశాలను కూడా డిస్కస్ చేస్తాం. అలాగే NAM నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, అవి మనం సమిట్స్లో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పర్వత్మాల ప్రాజెక్ట్కి సంబంధించి మనకి రవాణా మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. అసలు పర్వతమాల ప్రాజెక్ట్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటనేవి ఇక్కడ చూస్తాం. సో ఇది జాతీయ అంశంగా డిఫరెంట్ ప్రాజెక్ట్గా మనకు ఉపయోగపడుతుంది. ఇక డెజర్ట్ నైట్ అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఈ ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్యన జరుగుతూ ఉంది, ఈ ఎక్సర్సైజ్ ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి అంశాలను కూడా డిస్కస్ చేస్తాం. వీటితో పాటు భారత్కి జపాన్కి జరిగినటువంటి ఒప్పందం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇలాంటి చాలా అంశాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ మనం ఐకాన్ ఆర్కెస్ట్రా మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ 2024కి సంబంధించి రన్ అవుతూ ఉంది. మొత్తం 100 రోజుల ప్రణాళికతో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఈవో CDPOకి సంబంధించిన డైలీ షెడ్యూల్స్, మెటీరియల్స్, అలాగే ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాం. ఇక ఈ ప్రోగ్రామ్కి మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా మీకు క్లాసెస్ని అతి తక్కువతో ఐకాన్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఆ క్లాసెస్ పొందాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. ఇక మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ముందుగా మాట్లాడబోతున్నటువంటిది నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. మరి ఈ నేషనల్ ఓటర్స్ డే అనేటువంటిది ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు సార్ దీనిని అని అంటే ఈ 25 జనవరి నుండి నిర్వహించడం జరుగుతూ ఉంది. సో నేషనల్ ఓటర్స్ డే అని అంటున్నాం. సో జాతీయ ఓటర్ల దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం అని అంటున్నాం. సో ఓటర్ల దినోత్సవానికి సంబంధించి ఓటేయడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లలో చూసినాం. ఓటుకున్న పవర్ చూసినాం. సో అధికారాన్ని మార్చడంలో ఓటర్ అనేవారు చాలా కీలకం అనేటువంటి అంశం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఫ్యూచర్లో ఏపీలో ఉన్నాయి, ఆ తర్వాత దేశంలో ఉన్నాయి. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ నాయకుల్ని ఎన్నుకునేందుకు, అభివృద్ధి పదంలో దేశాన్ని ముందుకు నడిపించేందుకు అత్యంత కీలకమైనటువంటి వారు ఎవరు అని అంటే ఈ ఓటర్స్. సో ఈ ఓటర్లకి సంబంధించినటువంటి డేని ఏ రోజున ఈ జాతీయ నేషనల్ ఓటర్స్ డేని నిర్వహిస్తూ ఉన్నారు అంటే 25th జనవరిన నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఏ రోజున నిర్వహిస్తూ ఉన్నారు అని అంటున్నాం, 25th జనవరిన ఏం నిర్వహిస్తున్నారు సార్ అని అంటే ఓటర్స్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. అలా ఓటర్స్ డే అనేది ఇప్పుడు నిర్వహించబడుతుందా లేదా అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే ఈ 25 జనవరిన నిర్వహించబడింది అనేటువంటి అంశాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, మరి ఈ ఓటర్స్ డేకి సంబంధించి దీన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా న్యూఢిల్లీలో కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాలకి సంబంధించి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ద్రౌపది ముర్ము గారు పాల్గొనడం జరిగింది, ఇది ఇంపార్టెంట్ అని అంటున్నాం. సార్ మరి ఎందుకు 25th ఈ డేను నిర్వహిస్తున్నాం సార్ అని అంటే మనకి ఈ 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. కాబట్టి ఆ వ్యవస్థాపక దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవ్రీ ఇయర్ 25th జనవరిని నేషనల్ ఓటర్స్ డేగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బేసిక్ సమాచారం చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ప్రస్తుతానికి సంబంధించినటువంటి అంశం. అయితే క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే నేషనల్ ఓటర్స్ డేని పరిగణించండి అని అంటారు. అలాగే నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించినటువంటి అంశాలలో ఇతివృత్తాలను గురించి అడుగుతారు. దెన్ లేదు అని అంటే 2024కి సంబంధించినటువంటి
నేషనల్ ఓటర్స్ డే ఏ దేశాల ఓటర్లకు అంకితం చేయడం జరిగింది అని అంటారు. చూడండి క్వశ్చన్ ఇగో ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో అలా వస్తే మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటాం కూడా. కాబట్టి సో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఈసారి 2024కి సంబంధించి ఈ ఓటర్ల దినోత్సవాన్ని ఏ దేశాల ఓటర్లకి అంకితం చేయడం జరిగింది అనేటువంటి అంశం మీద క్వశ్చన్ వస్తుంది. చూడండి, మన భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవం లేదా నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఇది మన ఎన్నికల సంఘం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసి ఈ డేని నిర్వహిస్తూ ఉంది అని అంటున్నాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాము అని అంటే, ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఏ దేశాల ఓటర్లకి దీనిని అంకితం చేయడం జరిగింది, డెడికేట్ చేయడం జరిగింది అని అంటే మనం కొన్ని దేశాల పేర్లను చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకా నేను థీమ్ దాకా రాలే, థీమ్ దగ్గరికి కూడా వస్తాను. సో కొన్ని దేశాల పేర్లను చెప్పాల్సి ఉంటుంది. సో అలా చెప్పాల్సి వస్తే ఆ దేశాలు ఏంటేంటి సార్ అని అంటే, ఒకటి మనకి బాగా గొడవ అవుతుందిరా ఇప్పుడు, చిన్న దీవుల దేశం ఉంటుంది మాల్దీవులు. ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకి మన దేశానికి సంబంధించినటువంటి ఈ ఓటర్స్ డే సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఓటర్లకి ఈ డేని అంకితం చేయడం జరుగుతూ ఉంది. ఇక రెండవ దేశం ఏమిటి సార్ అని అంటే రష్యారా. ఇగో రష్యా దేశానికి సంబంధించినటువంటి ఓటర్లకి కూడా మన నేషనల్ ఓటర్స్ డేని అంకితం చేయడం జరుగుతూ ఉంది, డెడికేట్ చేయడం జరుగుతూ ఉంది. మరొక దేశం ఏమిటి సార్ అని అంటే శ్రీలంక దేశానికి కూడా ఈ ఓటర్స్ డేని డెడికేట్ చేయడం జరుగుతాం. మరొక దేశం ఏమిటి అని అంటే ఉజ్బెకిస్తాన్ అని అంటున్నాం రా. ఏ దేశం అని అంటున్నాం? ఉజ్బెకిస్తాన్. ఇగో ఉజ్బెకిస్తాన్ అనేటువంటి దేశానికి కూడా మన నేషనల్ ఓటర్స్ డేని అంకితం చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే ఫిలిప్పీన్స్ రా. ఇగో ఈ ఫిలిప్పీన్స్ దేశాలకి మన నేషనల్ ఓటర్స్ డేని అంకితం చేయడం జరిగింది, డెడికేట్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. క్వశ్చన్ సింపుల్గా అడుగుతాడు. ఎలా అడుగుతాడు అని అంటే నేషనల్ ఓటర్స్ డే 2024 ఈ డేని ఏ దేశాల ఓటర్లకి అంకితం చేయడం జరిగింది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ మాల్దీవులు, రష్యా, శ్రీలంక, ఉజ్బెకిస్తాన్ అలాగే ఫిలిప్పీన్స్ అనేటువంటి దేశాలకి భారతదేశంలో జరుగుతున్నటువంటి నేషనల్ ఓటర్స్ డేని డెడికేట్ చేయడం జరిగింది, అంకితం చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. రైట్, ఇలా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించి థీమ్ ఏమిటి అని అడుగుతారు. మన మిత్రులు థీమ్కి సంబంధించి పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. థీమ్ ఏమిటి అని అంటారు. ఇగో థీమ్ ఏమిటి అని అంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షోర్ అనేటువంటి థీమ్ ఉన్నదిరా. ఈ థీమ్ పోయిన సంవత్సరం కూడా ఉన్నది. ఏమని అంటున్నాం? పోయిన సంవత్సరం కూడా ఇదే థీమ్ ఉన్నది. సో థీమ్ అనేది 2023-24 సంవత్సరాలకి. ఇగో ఇక్కడ రాస్తున్న చూడండి 2023 మరియు 24 సంవత్సరాలకి 2024 ఇగో ఈ 2 సంవత్సరాలకి కలిపి ఒకటే థీమ్ని తీసుకోవడం జరిగింది. ఈ థీమ్ మారలేదు. దీన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 2023 థీమ్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. 23 అడిగినా 24 అడిగినా రెండు ఒకటే థీమ్తో రావడం జరిగినది. అదే థీమ్ ఏమిటి అని అంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షోర్ అని అంటున్నాం. నథింగ్ లైక్ ఓట్ ఫర్ షోర్ అనేటువంటిది థీమ్గా తీసుకోవడం జరిగింది. ఇలా ఈ థీమ్ దేనికి సంబంధించినది సరేనంటే జాతీయ ఓటర్ల దినోత్సవం 2023 మరియు 24కి సంబంధించినటువంటి థీమ్గా గుర్తుంచుకోండి. సో ఇలా ఈ 4 అంశాలు చెప్పిండ్రా నేను. నేషనల్ ఓటర్స్ డే అనేటువంటిది జనవరి 25న నిర్వహిస్తున్నారు. ఎందుకు 25న నిర్వహిస్తున్నారంటే 1950 జనవరి 25న వ్యవస్థాపక దినోత్సవంగా మనకి ఎన్నికల కమిషన్ది కనబడతా ఉంది. కాబట్టి ఆ రోజును పురస్కరించుకొని ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన థీమ్ ఏమిటి అని అంటే ఇది నథింగ్ లైక్ ఓట్ ఫర్ షోర్ అనేటువంటి అంశంతో ఈ థీమ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఇటీవల 2024లో దీనికి ముఖ్య కార్యక్రమానికి ఎవరు హాజరయ్యారు అని అంటే
మనం ద్రౌపది ముర్ముతో పాటు మరొకరి పేరు గుర్తుంచుకోవాలరా, న్యాయశాఖ మంత్రి. న్యాయ శాఖ మంత్రి స్వతంత్ర బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి వారు అర్జున్ మేఘవాల్ రా. ఇగో అర్జున్ మేఘవాల్, ఇగో ఈయన కూడా హాజరవ్వడం జరిగింది. సో ఇలా ఈ ఇద్దరు హాజరైనటువంటి కార్యక్రమం 2024 ముఖ్య కార్యక్రమం. దీన్ని న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఓటింగ్ పట్ల అవగాహన కల్పించడం. ఇక మొత్తం కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ అంశం ఏంటి అని అంటే ఈసారి అంకితం చేయడం జరిగింది ఈ ఓటింగ్ డేని. సో అది ఏ దేశాలు అంటే మాల్దీవులు, రష్యా, శ్రీలంక, ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పీన్స్ అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాలని గుర్తుంచుకోవాలరా. మరి ఎప్పటి నుంచి ఈ నేషనల్ ఓటర్స్ డేని నిర్వహిస్తున్నారు అని కూడా క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఇయర్ 2011 నుంచి కూడా ఈ డేను నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటారా. భారతదేశంలో నేషనల్ ఓటర్స్ డే మొట్టమొదటిసారి ఎప్పుడు నిర్వహించబడింది అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2011 జనవరి 25న మొదటిసారి భారతదేశంలో నేషనల్ ఓటర్స్ డేని నిర్వహించడం జరిగింది. ఏ ఇయర్లో? 2011లో. ఓకే, సో ఇప్పుడు ఈ అంశాన్ని ఇక్కడ రాసిన చూడండి. 2011 జనవరి 25న మొదటిసారి ఇగో ఏ డేను నిర్వహించారు అని అంటే నేషనల్ ఓటర్స్ డేని నిర్వహించడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇలా గుర్తుంచుకుంటే ఈ అన్ని అంశాలు కూడా మీకు 1 మార్క్ స్టేట్మెంట్గా అడిగినా, డైరెక్ట్ అడిగినా, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినా, ఇంకేమడిగినా కూడా వస్తుంది అనేటువంటి ఆన్సర్ని మీరు గుర్తుంచుకోండి. రైట్, క్లియర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అని అంటే నాన్ అలైడ్ మూమెంట్ గురించి మాట్లాడదాం రా. ఈ నాన్ అలైడ్ మూమెంట్నే నామ్ అని చెప్పేసి పిలుస్తాం రా. ఇగో నాన్ అలైడ్ మూమెంట్ అని అంటున్నాం. సో ఈ నాన్ అలైడ్ మూమెంట్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుందిరా. నాన్ అలైడ్ మూమెంట్ ఇటీవల దీని సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతారా. ఓకే, దీనికి సంబంధించినటువంటి సదస్సు ఎక్కడ జరిగింది, ఏ డేట్స్లలో జరిగింది అనేటువంటి అంశాలని మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్నవ సమ్మిట్ జరిగింది 2024లో అని అడుగుతారు. సో ఈ సదస్సులో చర్చించిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని అంటారు. ఒకవేళ ఇలా కాకుంటే నాన్ అలైడ్ మూమెంట్ని స్థాపించినటువంటి సభ్యులను గురించి వారి దేశాలతో జతపరచండి అని అడుగుతాడు. అప్పుడు కాంప్లికేటెడ్ క్వశ్చన్ అవుతుంది. బట్ అంత కాంప్లికేటెడ్ అయ్యేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు మనం నేర్చుకుంటాం. సో నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించినటువంటి దీని సెక్రటేరియట్ ఎక్కడ ఉంది, మీ ఆన్సర్ని పోజ్ చేయండి. నాన్ అలైడ్ మూమెంట్ అనేటువంటిది ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రూప్కి సంబంధించినటువంటి సెక్రటేరియట్ ఎక్కడ ఉంది? పోస్ట్ యువర్ ఆన్సర్. రైట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎనీబడి? అరే నేను సింపుల్ క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని అందరినీ కూడా. నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించినటువంటి దీని సెక్రటేరియట్ ఎక్కడ ఉన్నది అని చెప్పేసి మనం క్వశ్చన్ అడగడం జరిగింది. వెరీ గుడ్. రైట్, సో నాన్ అలైడ్ మూమెంట్కి సెక్రటేరియట్ లేదు, దీనికి శాశ్వతమైనటువంటి సెక్రటేరియట్ లేదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి ప్రస్తుత అంశం, కరెంట్ అఫైర్స్ అంశం ఏంటి అని అంటే జనవరి 15 నుంచి 20 వరకు ఇగో ఈ సమ్మిట్ అనేది జరిగిందిరా. నాన్ అలైడ్ సమ్మిట్ అనేది జరిగింది. మరి ఇది ఎన్నవ సమ్మిట్ సార్ అని అంటే 19వ సమ్మిట్, 19th సంబంధించినటువంటి సమ్మిట్ అనేది జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి దేశం ఉగాండా. ఏ దేశము అని అంటున్నాం? ఉగాండా. ఇగో ఈ ఉగాండాకి సంబంధించినటువంటి దేశం రాజధాని కంపాలా ఉందిరా. ఇగో ఈ కంపాలాలో ఈ 19వ నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించినటువంటి సమ్మిట్ అనేది 19th సెషన్ అనేది జరిగింది అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని బేసిక్ క్వశ్చన్ అడిగితే ఇగో ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది ఇక్కడి వరకు మనం చెప్పినటువంటి సమాచారం మేరకు. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం డెప్త్కి వెళ్ళి నాన్ అలైడ్ మూమెంట్ని పరిగణించండి లేదా కన్సిడర్ ఆఫ్ ద నాన్ అలైడ్ మూమెంట్ అని చెప్పేసి అంటాడు. అని ఏమి ఇస్తాడు? ఇగో ఈ అంశాలను స్టేట్మెంట్లుగా మార్చిస్తాడు.
ఇందులో చర్చించినటువంటి అంశాలను గురించి కూడా ప్రధానంగా వివరించండి అని అంటాడు. అలా అడిగితే 2 అంశాలను ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగిందిరా. ఆ 2 అంశాలు ఏమిటి సార్ అని అంటే, ఒకటి ఏమని అంటే ఇగో ఏదైతే ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజా యుద్ధం జరుగుతూ ఉందో ఇగో ఈ అంశాన్ని చర్చించడం జరిగింది. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో దాదాపు గాజాకి సంబంధించి ఇప్పటికే 25,000 మంది సుమారుగా చనిపోవడం జరిగింది. ఇలా ఈ యుద్ధం అనేది ఈ మధ్య ప్రాచుర్యంలో చాలా విధ్వంసం సృష్టిస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని మాట్లాడడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. సో ఇక రెండవ అంశం ఏంటి అని అంటే, మన భారతదేశానికి సంబంధించి భారత్ అనేది విశ్వామిత్ర పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇగో ఈ 2 అంశాలు నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించి మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. అసలు నాన్ అలైడ్ కూటమి అనేది బేసిక్గా ఎందుకోసం రావడం జరిగింది, ఈ కూటమిని ఎందుకోసం స్థాపించడం జరిగింది అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. నాన్ అలైడ్ అనేటువంటి ఈ కూటమిని బేసిక్గా ప్రచన్న యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకడి మీద ఒకడు తెలియకుండా యుద్ధం చేసుకునేటువంటి వాతావరణం ఎప్పుడు ఉంటుంది ఈ ప్రపంచంలో. ఇలా యుద్ధం జరిగేటువంటి వాతావరణం ప్రధానంగా 2 ప్రధాన దేశాల మధ్యన ఉంటుంది. అది ఒకటి ఏంటి అని అంటే అమెరికా అని అంటున్నాం, మరొకటి ఏంటి అని అంటే రష్యా అని అంటున్నాం. బేసిక్గా నేను ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారా, బేసిక్గా వీళ్ళ మధ్యన ప్రచన్న యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఒకడి మీద ఒకడు. అయితే ఇలాంటి టైంలో ఈ 2 దేశాలు కూడా పెద్ద దేశాలుగా ఉండేవి. ఈ పెద్ద దేశాలకు దేని తరపున కూడా నిలబడకుండా మధ్యలో స్టేబుల్గా ఉండడం, స్థిరంగా ఉండేందుకు ఏర్పాటు చేసినటువంటి కూటమి నాన్ అలైడ్ అనేటువంటి కూటమిరా, NAM అనేటువంటి కూటమి. సో మేము మీ సైడు ఉండము అని చెప్పేటువంటిదే నాన్ అలైడ్ కూటమి. మరి ఈ కూటమిలో ఎక్కువగా ఏ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నవి సార్ అని అంటే, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయిరా. డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నవి అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. మరి నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించినటువంటి ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వారిని గుర్తించండి, వారి పేర్లతో పాటు వారి దేశాల పేర్లను జతపరచండి అని క్వశ్చన్ అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగితే మనం చాలా సులువుగా ఆన్సర్ చేయాలి. మీరు నాన్ అలైడ్ మూమెంట్ని ఎవరెవరు స్థాపించారు అని అనుకుంటున్నారు, ఒకసారి మీరు అనుకుంటున్నటువంటి పేర్లని పోస్ట్ చేయండి. నేను క్వశ్చన్ అడుగుతా, మీరు అందరు స్పందించాలి. రైట్, వీడియో గుడ్ ఈవినింగ్ రా ఆల్ ఆఫ్ యూ. సో నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఈ క్వశ్చన్కి సంబంధించి మీరు ఎంతమంది ఆన్సర్ చేస్తారని నేను చూస్తూ ఉన్నా. రైట్ రా, వెరీ గుడ్. సో ఇప్పుడు నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తే మీరు గుర్తించాల్సినటువంటి చెప్పాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం రా. బేసిక్గా ఈ నాన్ అలైడ్ మూమెంట్ NAMకి సంబంధించినటువంటి అంశం మనకి ఎక్కడ ప్రధానంగా ఏ సమావేశం ద్వారా ఇది తెర మీదకి వచ్చింది అని అంటే, సో 1955రా ఇండోనేషియా అనేటువంటి దేశం, ఇగో ఈ దేశానికి సంబంధించి ఒక సదస్సు జరిగిందిరా, ఒక కాన్ఫరెన్స్ జరిగింది. అదే బాండుంగ్ కాన్ఫరెన్స్ లేదా సదస్సురా. ఎప్పుడు అని అంటున్నాం. సో ఇప్పుడు NAM గురించి తెలుసుకోవాలని అంటే మనం ఒకసారి చరిత్రలోకి తొంగి చూడాలి. ఇక మీ అందరికీ తెలుసు కదా, TSPSC నూతన చైర్మన్ని అలాగే మెంబర్స్ని ఏర్పాటు చేసింది, నియమించింది. సో TSPSCకి నియమించబడ్డారు. వీరికి గవర్నర్ ఆమోదం కూడా వచ్చింది. మీరు ఐ థింక్ అప్డేట్ అయ్యి ఉంటారు. నోటిఫికేషన్లు ఫిబ్రవరిలో వస్తాయి. గ్రూప్ 1 ఫస్ట్ రాబోతూ ఉంది. డిఎస్సి లాంటి ఉద్యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి. మీరంతా కూడా సిద్ధంగా ఉండండి. మళ్ళీ ఒకసారి నేను కోడ్ చేస్తూ ఉన్నా. ఇటీవల రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సీఎం గారు ఒక న్యూస్ ఛానల్కి. ఆ ప్రముఖ న్యూస్ ఛానల్లో ఏం చెప్పిండు అని అంటే, మీరు ఇంటర్వ్యూలో ఇది చూస్తున్నారో లేదో, ఖచ్చితంగా డిసెంబర్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటా అని చెప్పిండు. అంటే డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలకి సంబంధించినటువంటి వేకెన్సీస్ జాబ్ క్యాలెండర్ని ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, ఎలక్షన్స్కి 4-5 రోజుల ముందు వాటిని బాగా ప్రచురించారు. సో దీని ప్రకారం ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. సో కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అయితే బాగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేసుకోకండి. రైట్, ఇక తక్కువ టైం ఉంటుంది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. మీ ప్రిపరేషన్ ఈ రోజే ఇప్పుడే ఈ విషయం మీరు ఫిక్స్ అయితే ముందుకెళ్ళిపోండి. ఇక నెక్స్ట్ మనకి నాన్ అలైడ్ మూమెంట్ అనేది 1955వ సంవత్సరం రా. ఇగో ఈ 1955 సంవత్సరం ఎక్కడ అని అంటే ఇండోనేషియా రా. ఇగో ఈ ఇండోనేషియాలో ఒక సదస్సు జరిగిందిరా. సో ఈ సదస్సుని ఏమని అంటారు అని అంటే
బాండుంగ్ సదస్సు అని చెప్పేసి పిలవడం జరుగుతుందిరా. ఇగో ఈ బాండుంగ్ సదస్సు అనేది ఒకటి జరిగింది. ఈ సదస్సుకి సంబంధించి ఈ బాండుంగ్ సదస్సులో ఒక ఆసియాకి అలాగే ఇతర దేశాలకి సంబంధించి ఆఫ్రికన్ దేశాలకి సంబంధించి ఒక 29 దేశాలు ఈ సదస్సులో పాల్గొనడం జరిగిందిరా. ఎన్ని దేశాలు అని అంటున్నాం? 29 దేశాలు ఈ సదస్సులో పాల్గొని ఏదైనా యుద్ధం అనేది వస్తే అగ్రరాజ్యాల తరపున మనం నిలబడకుండా, ఎవరితో కూడా మనం వ్యతిరేకంగా మారకుండా మనం స్థిరంగా ఉందాము. ఇగో దీని ద్వారా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు అభివృద్ధి చెందినటువంటి దేశాలతో ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పేసి ఇగో ఈ బాండుంగ్ సమావేశంలో సదస్సులో కాన్ఫరెన్స్లో 1955లో నామ్ అనేటువంటి అంశాన్ని చర్చకు తీసుకురావడం జరిగింది. రైట్. సో ఇలా ఫస్ట్ నామ్ అనేటువంటి నాన్ అలైన్డ్ మూమెంట్ అనేటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఇగో ఒక కూటమి అనేది ఇక్కడ బీజం పడింది అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక ఇలా ఈ చర్చలు అనేవి వచ్చిన తర్వాత నెక్స్ట్ 1955 నుంచి ఇగో ఈ ప్రయాణం కాస్త 1961 వరకు జరిగిందిరా. సో ఈ 1961లో ఈ NAMకి సంబంధించి నామ్కి సంబంధించి నాన్ అలైన్డ్ మూమెంట్కి సంబంధించినటువంటి సదస్సుని మొదటి సమావేశాన్ని నిర్వహించడం జరిగిందిరా. ఎక్కడ నిర్వహించినారు అని అంటే యుగోస్లేవియా దేశానికి సంబంధించి, మదర్ తెరిసాది యుగోస్లేవియానే కదరా, ఆ యుగోస్లేవియా దేశానికి సంబంధించినటువంటి బెల్గ్రేడ్, యుగోస్లేవియా రాజధాని ఎక్కడని అంటున్నాం? ఇగో యుగోస్లేవియా రాజధాని బెల్గ్రేడ్ ఉందిరా. ఇగో ఈ బెల్గ్రేడ్లో మొదటిసారి ఈ నామ్ సదస్సు అనేది జరిగింది. మొదటి నామ్ సదస్సు అనేటువంటిది జరిగింది. ఇగో దీనిని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రీవియస్ గతంలో జరిగిన కొన్నేళ్ల క్రితం జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగారు. దీన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు నామ్ అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది 1955లో. దీని మొదటి సమావేశం జరిగింది 1961లో. ఎక్కడానంటే యుగోస్లేవియా రాజధాని బెల్గ్రేడ్లో నామ్ మొదటి సదస్సు జరిగింది అని అంటున్నాం. ఇగో నామ్ అనేటువంటి అంశం ఏ కాన్ఫరెన్స్ ద్వారా తెర మీదకి వచ్చిందంటే ఇండోనేషియా బాండుంగ్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ద్వారా తెర మీదకి రావడం జరిగింది అని అంటున్నాం. ఇగో ఇంత క్లియర్గా మీరు నాన్ అలైన్డ్ మూమెంట్ని గుర్తుంచుకోవాలి. సరే, దీన్ని ఇంత బాగా గుర్తుంచుకోవాలి, ఇంత డెప్త్గా నేర్చుకోవాలంటే రియల్గా నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ తర్వాత, అంటే ఐక్యరాజ్య సమితి తర్వాత అతిపెద్ద కూటమిగా పరిగణించబడేది ఏంటి అని అంటే నామ్ అనేటువంటి అంశాన్ని మీరు ఇగో ఈ విధంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది అప్పుడప్పుడే తెర మీదకి వస్తుంది. ఇది స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 19 సమావేశాలు జరిగినాయి. 19వ సమావేశం అనేది ఉగాండాకి సంబంధించినటువంటి కంపాలా అనేటువంటి నగరంలో జరిగింది. అది ఉగాండా రాజధాని కంపాలా. సో ఇలా ఇగో ఈ నామ్ అనేటువంటి అంశం మనకి ప్రత్యేకమైనటువంటి కరెంట్ అఫైర్స్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి అంటే నామ్ని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించినది ఎవరు అని అంటారా? నామ్ని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించినది ఎవరు అని అంటారు. అలా అడిగితే మనం దీనికి సంబంధించి ఒక 5 దేశాల పేర్లను క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. బేసిక్గా మన దేశానికి సంబంధించి రైట్. ఇగో నామ్ స్థాపించినది ఎవరు? నామ్ స్థాపకులు, వారి దేశాలు. ఇక మీ క్వశ్చన్ కూడా ఇగో ఇలానే జతపరచమని లేకపోతే వారి దేశాలు సరిగా గుర్తించమని క్వశ్చన్ వస్తుందిరా. లాస్ట్ టైం గ్రూప్ 1 ఐ థింక్ గ్రూప్ 4లోనో మీకు ఐక్యరాజ్య సమితి రిలేటెడ్ అధ్యక్షుల మీద సెక్రటరీల మీద క్వశ్చన్ రావడం జరిగింది. సో అలానే ఇఫ్ నామ్ మీద స్థాపకుల మీద అడిగితే దీనికి సంబంధించి మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందిరా. ఇగో భారత్ నుంచి ఎవరు సరే అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అని అంటున్నాం. సో నెహ్రూ గారు ఈ బాండుంగ్ సమావేశం ద్వారా నామ్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. మన దేశానికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రధాని స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు అని అంటున్నాం. మరి ఇండోనేషియాకి సంబంధించి ఎవరు సరే అంటే ఇండోనేషియాకి అధ్యక్షుడు ఉండేరా. సో అతన్నే సుకర్నో అని అంటారు. సో ఇక రెండోది ఎవరు అని అంటే ఇండోనేషియా అధ్యక్షుడు
సుకర్నో అని అంటున్నాం. ఇండోనేషియాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు సుకర్నో ఈ నామ్ని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఈ పేరును కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈజిప్ట్ రా. సో ఈ ఈజిప్ట్కి సంబంధించినటువంటి అధ్యక్షుడి పేరేమిటి అని అంటే ఈజిప్ట్కి సంబంధించి నాజర్ రా, అబ్దెల్ నాజర్, గసర్, గమల్, అబ్దెల్ నాజర్. ఇగో 3 ఈజిప్ట్ అని అంటున్నాం. ఈజిప్ట్కి సంబంధించి నాజర్, ఈ పేరుని గుర్తుంచుకోండి, నాజర్ గారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత యుగోస్లేవియా దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉండేరా, ఆయన పేరేమిటి అని అంటే జోసెఫ్ టీటో. సో నెక్స్ట్ ఎవరు అని అంటున్నాం 4 యుగోస్లేవియా. ఫస్ట్ సమావేశం యుగోస్లేవియాలోనే జరిగింది కదా, యుగోస్లేవియా, జోసెఫ్ టీటో, రైట్. ఇక దీంతో ఇతనితో పాటు మరొక దేశం ఏమిటి అని అంటే మరొక దేశం వచ్చి గనారా, గనాకి సంబంధించి క్వామే. సో గనా దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు గనా. ఇగో ఈ దేశానికి సంబంధించి క్వామే అని అంటున్నాం. ఇగో వీరందరూ కూడా నామ్ని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. మీకు చాలా బుక్కులలో ఈ 3 పేర్లు అనేవి, ఫస్ట్ 3 నేమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. కానీ దీన్ని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి 5గురిని గుర్తించండి అని అంటే మనం ఈ 5 మంది పేర్లను గుర్తించాలి. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది, నామ్ స్థాపకులు వారి దేశాలతో సరిగా జతపరచండి అని అంటారు. నాన్ అలైడ్ మూమెంట్ స్థాపకులు వారి దేశాలను ప్రాపర్గా గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే జవహర్లాల్ నెహ్రూ భారతదేశం నుంచి, సుకర్నో ఇండోనేషియా నుంచి, నాజర్ ఈజిప్ట్ నుంచి, అలాగే జోసెఫ్ టీటో యుగోస్లేవియా నుంచి, క్వామే ఘనా దేశం నుంచి నాన్ అలైడ్ మూమెంట్ని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి వారు అని ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇలా నాన్ అలైడ్ మూమెంట్ అనేది మనకు కీలకమైనటువంటిది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం కీలకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సమిట్ జనవరి 15 నుంచి 20 వరకు జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోండిరా. ఇక నేను అన్నట్లు ఈ నాన్ అలైడ్ మూమెంట్కి సెక్రటేరియట్ లేదురా, సెక్రటేరియట్ అనేది లేదు, సచివాలయం అనేది లేదు. సో ఇలా ఈ నాన్ అలైడ్ మూమెంట్ని మనం పక్కాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకో రకంగా కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. దీన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆసియా, ఆఫ్రికా దేశాలకి సంబంధించినటువంటి వారు కీలకంగా వ్యవహరించడం జరిగింది అని చెప్పేసి అన్నాం. అయితే నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించినటువంటి ఈ గ్రూప్లో ప్రస్తుతం ఏ ఖండం నుంచి ఎన్ని దేశాల మంది ఉన్నారు అని అడుగుతారు. అంటే సభ్య దేశాలు ఎన్ని అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. సో నామ్ సభ్యత్వానికి సంబంధించి మొత్తం దేశాల సంఖ్య ఎంత అని కూడా అడుగుతారు. సో మొత్తం దేశాల సంఖ్య అడిగినా ఆ దేశాలు ఏ కాంటినెంట్ నుంచి, ఏ ఖండం నుంచి ఎన్ని కంట్రీస్ ఉన్నవి, మెంబర్స్ కంట్రీస్గా అన్నా కూడా మనం ఒకసారి ఇప్పుడు ఈ అంశం నేర్చుకుంటే సరిపోతుందిరా. నామ్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య 120 రా, 120 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక ఈ నామ్కి సంబంధించి 120 సభ్య దేశాలు ఉంటే ఏ కాంటినెంట్ నుంచి ఎన్ని ఉన్నాయి గుర్తించండి అని అంటారు. ఏ కాంటినెంట్ నుంచి ఎన్ని ఉన్నాయి, నువ్వు 120 అడిగితే చెప్పేస్తావు, నో డౌట్, చాలా క్లియర్గా చెప్పేస్తావు. ఆన్సర్ అనేది రైట్ అయిద్దని ఎగ్జామినర్కి తెలుసు. ఎగ్జామినర్ నిన్ను తికమక చేసేందుకు ఏమడుగుతాడంటే ఈ 120లో ఏ కాంటినెంట్ నుంచి ఎన్ని దేశాలు ఉన్నాయి గుర్తించండి అని అడుగుతారు. సో అలా అడిగితే మనం దీనికి సంబంధించి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఎక్కువ కాంటినెంట్స్ అంటే ఏ కాంటినెంట్ నుంచి ఎక్కువ దేశాలు ఉన్నవి అని అంటే ఆఫ్రికా నుంచి ఉన్నవిరా. ఆఫ్రికా నుంచి ఉన్నటువంటి దేశాల సంఖ్య ఎంత అని అంటే 53 రా. ఇగో ఆఫ్రికా నుంచి ఉన్నటువంటి దేశాల సంఖ్య ఎన్ఏఎంలో 53 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక ఆఫ్రికా తర్వాత మన ఆసియా కాంటినెంట్, భారతదేశం భాగంగా ఉన్నటువంటి ఆసియా ఖండం నుంచి ఎన్ని దేశాలు ఉన్నవి అని అంటే 39 దేశాలు ఉన్నవి అని గుర్తుంచాలిరా. ఎక్కడి నుంచి అని అంటున్నాం, ఆసియా నుంచి ఉన్నటువంటి దేశాలు ఎన్ని అని అంటే 39 అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత లాటిన్ అమెరికా, కరేబియన్. సో లాటిన్ అమెరికా, కరేబియన్కి సంబంధించి లాటిన్ అమెరికా, కరేబియన్ నుంచి ఎన్ని దేశాలు ఉన్నవి అని అడుగుతారా. సో ఇలా
బైఫర్కేట్ చేసి నిన్ను ఆన్సర్స్ని గుర్తించమండి అని అంటే దీనికి సంబంధించి ఉన్నటువంటి దేశాలు 26 ఎన్ని అని అంటున్నాం 26 అని అంటున్నాం. ఇక నెక్స్ట్ పాలస్తీనాతో పాటు ఇతర దేశాలు, అంటే దీంట్లో ఇతర దేశాలు అని అంటే ఏంటి అని అంటే అబ్జర్వర్ కంట్రీస్ పరిశీలన దేశాలుగా, పరిశీలన లేదా పరిశీలక దేశాలుగా ఎన్నున్నవి అని అంటే ఒక 17 ఉన్నవి అని గుర్తుంచుకోవాలి. ఇలా నామ్లో మొత్తం 120 సభ్య దేశాలు ఉన్నవి అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ ఇంపార్టెంట్ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ కోసం అప్డేట్ చేసుకోండి. నాన్ అలైడ్ మూమెంట్ గ్రూప్ కూటమికి సంబంధించి నాన్ అలైడ్ గ్రూప్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అని అడుగుతారు. మొత్తం సభ్య దేశాల సంఖ్య 120 అని అంటున్నాం. ఇందులో ఆఫ్రికా నుంచి 53, ఆసియా నుంచి 39, అలాగే లాటిన్ అమెరికా కరేబియన్ నుంచి 26, పరిశీలక దేశాలుగా అబ్జర్వర్ కంట్రీస్గా ఒక 17 ఉన్నవి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా ఈ మొత్తం అంశాలని కూడా మీరు నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా గుర్తించండి. ఇలా గుర్తిస్తే దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. రైట్. ఇక ఈ నామ్కి సంబంధించి ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు మరి ఇందులో ప్రధానంగా చర్చించారు. ఇప్పుడు 15 నుంచి 20 వరకు నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించినటువంటి సమిట్ జరిగింది ఉగాండా కంపాలో. ఇందులో ప్రధానంగా చర్చించినటువంటి అంశాలను గుర్తించండి అని అన్నారు. ఇవి మొత్తం కాకుండా అసలు ఏం చర్చించారు ప్రస్తుతం ఆ అంశాలను గుర్తించండి అని అంటే ప్రధానంగా 3 అంశాలను గుర్తుంచుకోండి. ఒకటి, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను గురించి డిస్కస్ చేయడం జరిగింది. NAM 24 నామ్ 24లో డిస్కస్ చేసినటువంటి అంశాలు, ప్రధానంగా చర్చించినటువంటి అంశాలు అని అంటే మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటి అని అంటే ఒక 2-3 అంశాలను గుర్తుంచుకోండి. ఒకటి, మారుతున్న రాజకీయ అంశాలను చర్చించడం జరిగినది, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. మారుతున్న రాజకీయ భౌగోళిక పరిస్థితులను డిస్కస్ చేసినారు. రైట్. ఇక దీని తర్వాత రెండవ అంశంగా దేనిని డిస్కస్ చేయడం జరిగింది అని అంటే మానవ హక్కులను గురించి డిస్కస్ చేసిర్రు. హ్యూమన్ రైట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మానవ హక్కులను గురించి డిస్కస్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. క్వశ్చన్స్ ఇలానే వస్తే మీరు సిద్ధంగా ఉండాలి. ఇక నెక్స్ట్, అంతర్గత కలహాలను గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంతర్గత కలహాలు అని అంటున్నాం, దీనిని గురించి కూడా డిస్కస్ చేశారు. అంతర్గత కలహాలను గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇలా డిస్కస్ చేసినటువంటి ఈ అంశాలు ప్రధానమైనటువంటి అంశాలుగా నామ్ 2024 గురించి మీరు అప్డేట్ చేసుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అంశాలు. రైట్. ఇక నెక్స్ట్ మనం మరొక గ్రూప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే గ్రూప్ ఆఫ్ 77 ప్లస్ చైనా. ఈ గ్రూప్ ఆఫ్ 77 ప్లస్ చైనా అనేటువంటిది దీని మొదటి సెషన్ ఎప్పుడు జరిగింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారా, మీరు ఆన్సర్ చేయండి. షీలా పవర్, నేను చెప్తున్నా మీరు ఏ అంశం నేర్చుకున్నా ఇట్లా నేర్చుకోండి. వాస్తవానికి మనం అన్ని కోణాలలో మీ కరెంట్ అఫైర్స్ని చాలా చాలా ఈజీ చేస్తూ చెప్తున్నాం అంటే మీకు ఒక థింకింగ్ ప్రాసెస్లో కొంత చేంజ్ కావాలి, మనం ఇలా నేర్చుకోవాలనేది నా ఉద్దేశం అంతే. మీరు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్వి ఏపీలో జరిగిన, తెలంగాణలో జరిగిన, ఇంకా ఈవెన్ యూపీఎస్సీ తీసుకున్నా చూడండి, క్వశ్చన్స్ ఫార్మేట్ అనేది మారింది దానికోసం. రైట్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏమిటి అని అంటే గ్రూప్ ఆఫ్ 77 గ్రూప్ ఆఫ్ విన్నారా, ఇది గ్రూప్ ఆఫ్ 77 అని అంటున్నాం 77. గ్రూప్ ఆఫ్ 77 అనేటువంటి ఒక కూటమి ఉన్నదిరా. మీకు G20, బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, G7, అలాగే బీమ్స్టెక్, సార్క్, ఇలాంటి కూటములు ఎలా అయితే ఉన్నాయో అలా ఒక కూటమి ఉన్నది. అదే గ్రూప్ ఆఫ్ 77 అని అంటున్నాం. దీని అప్డేట్ కూడా మనకి ఎక్కడి నుంచి ఉన్నది అని అంటే ఉగాండా కంపాల నుంచే దీని అప్డేట్ కూడా ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకే, రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ 77కి సంబంధించినటువంటి సదస్సు జరిగిందిరా. ఈ సదస్సు ఎక్కడ జరిగింది అని అంటున్నాం? సేమ్ ఇంతకుముందు NAMకి సంబంధించినటువంటిది
ఎక్కడైతే జరిగిందో గదే ఉగాండాలో ఇగో ఈ గ్రూప్ ఆఫ్ 70కి సంబంధించినట్టు 77 అనేటువంటి సదస్సు జరిగింది, గుర్తుంచుకోండి. ఈ బేసిక్గా గ్రూప్ ఆఫ్ 77ని ఏమని పిలుస్తారు అని అంటే గ్రూప్ ఆఫ్ 77 ప్లస్ చైనా అని చెప్పేసి పిలుస్తారా, ప్లస్ చైనా అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇలా పిలుస్తారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సార్ చైనా అనేది ఇందులో ఏమైనా సభ్యదేశం అని అంటే కాదు. సో కానీ చైనా ఏమేసింది అని అంటే ఇగో ఈ ఏం చేసింది అని అంటే ఈ గ్రూప్ ఆఫ్ 77లో మేము కూడా వర్క్ చేస్తాము అని వచ్చింది. 77 తర్వాత ఇది వర్క్ చేస్తాము అని వచ్చింది. సభ్యదేశం కాకుండా దీన్ని గ్రూప్ ఆఫ్ 77 ప్లస్ చైనా అని పిలుస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒక చిన్న క్వశ్చన్ క్రియేట్ చేసుకుందాం మనం. సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 77ని పరిగణించండి అని కన్సిడర్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ 77 అని ఒక క్వశ్చన్ అడిగి దీన్ని ఏ పేరుతో ఇంకా పిలుస్తారు అని చెప్పేసి ఆప్షన్ 1 2 3 4 అని ఇట్లా ఆప్షన్స్ ఇచ్చిండు అనుకుందాం. ఇందులో ప్లస్ ఇండియా, లేకపోతే ప్లస్ యూఎస్ఏ, ప్లస్ చైనా, ప్లస్ జపాన్, ఇగో ఇలా అడిగితే మీరు చెప్పాల్సింది ప్లస్ సి. సో అప్పుడు 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ 77 ప్లస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి దేశం పేరు చైనా అని చెప్తున్నా. చైనాను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. అయితే ఈ గ్రూప్ ఆఫ్ 77 అనేది ఎప్పుడు ఏర్పాటైంది అనేటువంటి అంశం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. 2024లో దీనికి సంబంధించిన సదస్సు ఎక్కడ జరిగింది అని అంటే ఉగాండా కంపాలాలోనే జరిగింది అని అంటున్నాం. నాన్ అలైడ్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి సదస్సు కూడా ఉగాండా కంపాలాలోనే జరిగింది. అయితే ఇది ఎప్పుడు ఏర్పాటయింది అనేటువంటి అంశాన్ని మనల్ని క్వశ్చన్గా అడుగుతారు. ఇటీవల దీని సదస్సు జరిగింది, దీనికి సంబంధించినటువంటి అంశాలను పరిగణించండి అన్నప్పుడు క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏ ఇయర్కి వెళ్ళాలి సార్ అని అంటే 1964కి వెళ్ళాలిరా. ఏ ఇయర్లో అని అంటున్నాం 1964 ఈ టైంలో యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక సెషన్ జరిగిందిరా. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ సదస్సు అనేది జరిగింది. ఇగో ఈ కాన్ఫరెన్స్ మొదటి సమావేశమే ఈ 1964లో జరిగిందిరా. ఏ సమావేశము అని అంటున్నాం మొదటి సెషన్. ఈ మొదటి సెషన్ అనేది జరిగిన తర్వాత ఈ సెషన్ మరి ముగిసిందిరా. ఈ ముగిసినప్పుడు ఏర్పడిన కూటమి ఏది అని అడుగుతాడు. సో ఈ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మొదటి సెషన్ 1964లో జరిగింది. ఈ సెషన్ ముగింపులో ఏర్పడినటువంటి కూటమి ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ 77 అనేటువంటి కూటమిని గురించి గుర్తుంచుకోండిరా. సో ఇలా గ్రూప్ ఆఫ్ 77 అనేటువంటి కూటమి మనకి ఏర్పాటైంది అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ కూటమి ఏర్పాటైనటువంటి అంశం గురించి గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మరి దీనికి సంబంధించి ఈ కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి దేశాలు ఏమిటి అని అడుగుతారా. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కూటమిలో ఎలాగైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఉన్నాయో ఇగో ఆ దేశాలన్నీ కూడా దీనికి సంబంధించి కూటమిలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండిరా. ఇక నెక్స్ట్ ఇందులో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ 77లో ప్రస్తుతం మొత్తం సభ్య దేశాలు ఎన్ని అని అడుగుతారా. ఎంతమంది రైట్ ఆన్సర్ చేస్తారో నేను చూస్తా. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నీకు బేసిక్గా మనం G20 అని అంటాం రా. అందులో సభ్య దేశాలు ఎన్ని 19 దేశాలు, ఒక యూరోపియన్ యూనియన్ ఉంటుంది. G7 అని అంటాం రా. అందులో సభ్య దేశాలు ఎన్ని 7. సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 77లో ప్రస్తుతం 2024కి సభ్య దేశాలు ఎన్ని అని నేను క్వశ్చన్ అడిగిండు. ఏం ఆన్సర్ చేస్తావు? రైట్ రా. మీరేదో అందరు స్ట్రాంగ్గా 135 అని పెడుతున్నారు, బట్ నా దగ్గర సమాచారం 134 అని ఉంది. సరే, మీ కోరిక మేరకి మెంబర్స్ కంట్రీస్ అని ఇగో ఇందులో నేను 135 రాస్తున్నా. ఈ 135ని గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు 135 ఇవ్వకుండా ఎగ్జామ్లో 134 ఇచ్చింది అనుకోండి, 134 అని పెట్టండి. చైనాని ఇక్కడ సభ్యదేశంగా పరిగణిస్తలేరు, మేబీ మీరు చైనాని కలిపి చెప్తున్నారేమో.
సో ఇలా ఇగో ఈ మెంబర్స్ కంట్రీస్ ఎన్ని అని అంటే 134 లేదా 135 అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. మెంబర్ కంట్రీస్, చైనా మెంబర్ కంట్రీ కాదు. సో అలా రాసుకుంటే ఐ థింక్ 134 ఇందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని అని అంటే 134 అని అంటున్నాం. సో ఇలా మెంబర్ కంట్రీస్ అనేవి 134 అని గుర్తుంచుకోండి, చైనా మెంబర్ కాదు, రైట్. సో అందుకే దీన్ని గ్రూప్ ఆఫ్ 77 ప్లస్ చైనా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. చైనాకి మెంబర్షిప్ అనేది ఇవ్వలే. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మరి దీనికి సంబంధించి ప్రధానంగా ఇందులో చర్చించినటువంటి అంశం ఏంటి అని అంటే యుఎన్ఎస్సిరా అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు, రిఫార్మ్స్ జరగాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలా రిఫార్మ్స్ గురించి చర్చించినటువంటి కూటమి ఏంటి ఇటీవల యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ భద్రతా మండలికి సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంశం అనేది, దాంట్లో సంస్కరణలు అనేవి ఇటీవల ఏ కూటమిలో ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది అని అంటే గ్రూప్ ఆఫ్ 77 అనేటువంటి కూటమిలో వీటిని డిస్కస్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని గుర్తుంచుకోండి. అలాగే దీనికి సంబంధించి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభాలను గురించి కూడా, ప్రపంచం చాలా స్థిరంగా ఉండేటువంటి అంశాలను కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఇక ఈ కూటమికి సంబంధించి వివిధ ఖండాల నుంచి, వేరువేరు కాంటినెంట్స్ నుంచి ఇందులో సభ్య దేశాలు ఉన్నాయి కాబట్టి ఈ సభ్య దేశాలకి సంబంధించి ఒక్కోసారి ఒక్కో ఖండం నుంచి ఒక్కో దేశం అధ్యక్షత వహిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుందిరా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అని అంటే భారత్ జపాన్ ఇగో భారత్ జపాన్ మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. ఇటీవల భారత్ జపాన్ మధ్యన కుదిరినటువంటి ఒప్పందం ఏమిటి గుర్తించండి అని చెప్పేసి అడిగితే ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఇగో భారత్కి జపాన్కి మధ్యన గ్రీన్ అమోనియా కోసం, దేనికోసం అని అంటున్నాంరా, గ్రీన్ అమోనియా కోసం ఒక ఒప్పందం కుదిరింది అని గుర్తుంచుకోండి. ఈ అమోనియా అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే భారతదేశం నుంచి జపాన్కి పంపించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇటీవల జరిగినటువంటి ఒక ఒప్పందం ప్రకారం భారతదేశం నుంచి జపాన్ ఏం కొనుగోలు చేస్తుంది చెప్పండి అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ గ్రీన్ అమోనియా అని చెప్పేసి చెప్పండి. ఇది పర్యావరణానికి అనుకూలంగా ఈ అమోనియా అనేది పనిచేస్తుంది. ఇది పర్యావరణ పరమైనటువంటి అమోనియాని గుర్తుంచుకోండి. సో ఈ అమోనియాకి సంబంధించినటువంటి ఒప్పందం ఇటీవల ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటే భారత్ జపాన్ అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ అమోనియాకి సంబంధించి నూతన మరియు పునరుత్పాదక ఇంధన వనరులను భారత్ బాగా ప్రోత్సహించాలనుకుంటుంది. అందులో భాగంగా భారత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఈరోజు గ్రీన్ అమోనియాను జపాన్కి పంపించేందుకు ఒప్పందం కుదిరింది అనేటువంటి అంశం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఈ అమోనియా అనేది ఏ విధంగా ఏర్పడుతుంది సార్ అని అంటే నైట్రోజన్ మరియు హైడ్రోజన్ సమ్మేళనం ద్వారా ఈ అమోనియా అనేది ఏర్పడడం జరుగుతూ ఉందిరా. నైట్రోజన్ మరియు హైడ్రోజన్, సో ఈ సమ్మేళనాల ద్వారా, ఈ కలయిక ద్వారా ఏర్పడేటువంటిదే అమోనియా అని అంటున్నాం, రైట్. సో ఇలా ఈ అమోనియాకి సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. దీనికోసం ఎవరెవరి మధ్యన ఒప్పందం కుదిరింది అని అంటే భారత్ మరియు జపాన్ మధ్యన. మరి ఇది ఎక్కడి నుంచి జపాన్కి తరలించబడుతుంది అని అంటే మన దేశంలో ఒడిషా రాష్ట్రం నుంచి దీన్ని సరఫరా చేస్తారా. ఏ దేశానికి ఎగుమతి చేస్తారు అని అంటున్నాం, జపాన్కి. సో ఒడిషా నుంచి జపాన్కి ఎగుమతి అవుతున్నటువంటి ఇటీవల ఒప్పందంలో జరిగినటువంటి అంశాన్ని గుర్తించండి అని అంటే మీరు గ్రీన్ అమోనియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. మీ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. సో ఇలా భారత్కి జపాన్కి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఓకే, రైట్, వెరీ గుడ్ నీలజ. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం రా. మరొక అంశం ఏమిటి అని అంటే పర్వత్మాల పరియోజన రా. ఏ మాల అని అంటున్నాం,
పర్వతమాల. ఇక మనకి రకరకాల మాలలు ఉన్నాయిరా. సో ఇందులో పర్వతమాల అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఈ పర్వతమాల అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్. సో ఎలా ఇంపార్టెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల కల్పనలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్వతమాల ప్రధాన ఉద్దేశం ఏమిటి అని ఒక క్వశ్చన్ అడుగుతారు. అయితే ఇది ఎందుకు తెర మీదకి వచ్చిందని అంటే నితిన్ గడ్కరీ గారు ఒక అంశాన్ని చెప్పడం జరిగిందిరా. భారతదేశంలో పర్వతమాలకి సంబంధించినటువంటి అంశం మొట్టమొదటిసారి 2022-23 బడ్జెట్లో ప్రకటించడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం 2022 మరియు 23 బడ్జెట్లో దీన్ని ప్రకటించడం జరిగింది. ఇలా ప్రకటించినటువంటి ఈ పర్వతమాల ప్రాజెక్ట్ ద్వారా ఏ అంశాలను అనంటే రవాణా మరియు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు దీనిని ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. రవాణా పర్యాటక రంగం ద్వారా ముఖ్యంగా ఏ ప్రాంతాలలో అనంటే కొండ ప్రాంతాలలో, ఏ ప్రాంతం అని అంటున్నాం పర్వత ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఈ కొండ ప్రాంతాలు మనకు భారతదేశంలో హిమాలయాలు కానీ, ఇక నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో హిమాలయాలతో పాటు మనకి నార్త్ ఈస్ట్ అయినటువంటి ఈశాన్యంలో కానీ ఈ రవాణాను పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పర్వతమాల అనేటువంటి అంశాన్ని మొట్టమొదటిసారి 2022-23 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేయడం జరిగిందిరా. ఇలా అనౌన్స్ చేసిన తర్వాత ఈ రానున్నటువంటి 5 ఏళ్లలో ఒక 200 ప్రాజెక్టులని, రానున్న 5 ఏళ్లలో 200 ప్రాజెక్టులని పూర్తి చేస్తాము, ప్రాజెక్టులని చేపడతాము అని చెప్పేసి ఇటీవల పర్వతమాలకి సంబంధించి ఎవరు మాట్లాడారు అని అంటే రవాణా మంత్రిగా ఉన్నటువంటి హైవేస్ అండ్ రవాణా మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు మాట్లాడడం జరిగింది. సో ఇలా మాట్లాడినటువంటి ఈ అంశాన్ని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, వెరీ గుడ్. 1.25 CRs తోడ్రా అంటే 1,25,00,000 కోట్లు, 125 కోట్లు అనుకో, ఎంతరా సమ్ 1.25 crores రా. దీన్ని ఎట్లా బైఫర్కేట్ చేస్తారో చేయండి, కొంచెం మ్యాథ్స్ మనం వీకే. సో ఇలా ఎన్ని కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్ట్స్ని నిర్వహించబోతా ఉన్నాము అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు మాట్లాడడం జరిగింది. అయితే భారతదేశంలో పర్వతమాల అనేటువంటిది పర్వతాలలో పర్యాటకం రవాణాను అభివృద్ధి చేస్తుంది. అందుకోసం ఈ పర్వతమాల ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. భారతదేశంలో సాగర్మాల ప్రాజెక్ట్ ఉంది. భారతదేశానికి సంబంధించి పెనిన్సులా ప్రాంతం తెలుసు కదా, భారతదేశం బొమ్మ. సో ఇట్లా ఈ పెనిన్సులా ప్రాంతానికి సంబంధించి ఇదంతా తీర ప్రాంతం కదా. ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం సముద్రంలో పోర్ట్స్ ఇన్నోవేషన్ కోసం పోర్ట్స్ ద్వారా జరిగేటువంటి రవాణాను బలోపేతం చేయడం, పోర్ట్స్ని డిజిటలైజేషన్గా మార్చడం, టెక్నాలజీని బాగా యాప్ట్ చేసుకునేందుకు సాగర్మాల ప్రాజెక్ట్ ఉంది. ఇక భారతదేశానికి సంబంధించినటువంటి రోడ్ కనెక్టివిటీని అద్భుతంగా చేసేందుకు భరత్మాల ప్రాజెక్ట్ ఉంది. భరత్మాల, సాగర్మాల, పర్వతమాల, ఈ అన్ని మాలల గురించి తెలిస్తే నీకు జాబ్ వచ్చి నీకో మాల ఇస్తారు. సో ఇలా ఈ మాలల గురించి మీరు గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, నేను చెప్తా. 1,25,000 కోట్లు రా. 1.25 అని అంటే 1,25,000 కోట్లు, రైట్, అంతే. ఇలా ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తించాల్సి ఉంటుందిరా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ నేను ప్రీవియస్ క్లాస్లో అంటే ఎస్టర్డే క్లాస్లో ఒక అంశం చెప్పిన, ఇప్పుడు ఇంకో అంశం కూడా చెప్తా. అదేమిటి అని అంటే ఎక్సర్సైజ్ రా, వ్యాయామం అని అంటాం కదా. ఈ వ్యాయామంకి సంబంధించి మనకి మరొక అప్డేట్ అనేది వచ్చిందిరా. వ్యాయామం ఏంటి అంటే డెజర్ట్ నైట్ అని అంటున్నాం రా. ఏమని అంటున్నాం? డెజర్ట్ నైట్. సో ఈ డెజర్ట్ నైట్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఇటీవల ఏ ఏ దేశాల మధ్యన జరిగింది గుర్తించండి అని అడుగుతారు. ఇది దేనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అని అంటారు. ఇక మీరు గుర్తుంచుకోండి, జనవరి మొత్తంలో మనకు ఒక 3 ఎక్సర్సైజులు ప్రధానంగా కనబడుతున్నాయి రా. ఒకటి డెజర్ట్ సైక్లోన్, గుర్తుంచుకోండి, డెజర్ట్ సైక్లోన్. సో ఈ డెజర్ట్ సైక్లోన్ ఎవరి మధ్యన జరిగింది అని అంటే మీకు ఇట్లా సంవత్సరం అంతా అప్డేట్ చేస్తాను నేను. డెజర్ట్ సైక్లోన్ అనేది ఇది భారత్ అలాగే UAE మధ్యన జరిగింది. ఇది గుర్తుంచుకోండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రాజస్థాన్లో మన దేశంలోనే నిర్వహించారు. ఇక రెండో ఎక్సర్సైజు భారత్ ఈజిప్ట్ మధ్యన జరుగుతూ ఉందిరా ప్రస్తుతం. భారత్ ఈజిప్ట్ మధ్యన జరుగుతూ ఉంది. ఇగో ఇది ఏంటి సార్ అని అంటే ఈజిప్ట్ మధ్యన జరుగుతుంది. ఇది ఓన్లీ సైక్లోన్, ఇది ఓన్లీ సైక్లోన్. మరొక ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే మనం నిన్నటి క్లాస్లో మాట్లాడినాం, భారత్ కిర్గిస్తాన్ మధ్యన ఇగో ఈ సైక్లోన్ అనేది ఈజిప్ట్లో జరుగుతూ ఉంది. భారత్ కిర్గిస్తాన్ మధ్యన ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది, అదే కంజర్రా, కంజర్. ఓకే, సో ఇది భారతదేశం హిమాచల్ ప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు డిజర్ట్ నైట్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్యన జరుగుతూ ఉంది అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగినరా. డిజర్ట్ నైట్ గురించి ఎవరైనా చెప్పిర్రా? ఎవరు చెప్పలే మీరు, నేను చెప్తా చూడండి. సో ఇప్పుడు డెజర్ట్ నైట్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఇది బేసిక్గా మనకి అంటే భారత్కి ఫ్రాన్స్కి మధ్యన ఎక్సర్సైజ్ రా, భారత్కి ఫ్రాన్స్కి మధ్యన ఉన్నటువంటి ఎక్సర్సైజ్. అయితే ఈ ఎక్సర్సైజ్లో, ఈ డెజర్ట్ నైట్ ఎక్సర్సైజ్లో ఇది ద్వైపాక్షికంగా భారత్కి ఫ్రాన్స్కి మధ్యన ఉంటుంది. ఈసారి ఒక కొత్త దేశం వచ్చి చేరిందిరా. సో అంటే కొత్త దేశం ఈసారి ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నది, ఆ దేశం పేరేమిటి అని అడుగుతారు మిమ్మల్ని. ఏమని అడుగుతారు? ఈసారి డెజర్ట్ సైక్లోన్లో పాల్గొన్నటువంటి దేశం, డెజర్ట్ నైట్లో, నాట్ సైక్లోన్, డెజర్ట్ నైట్ ఎక్సర్సైజ్లో పాల్గొన్న దేశం ఏది అని అంటారు. అలా అడిగితే మీరు చెప్పండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది పాల్గొనడం జరిగిందిరా. యుఏఈ అనేటువంటిది బేసిక్గా భారత్ ఫ్రాన్స్ డెజర్ట్ నైట్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఉంది. ఈ ఎక్సర్సైజ్ ప్రధానంగా ఏ విభాగానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అని అంటే ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ రా. ఏది దేనికి అని అంటున్నాం? ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్గా గుర్తుంచుకోవాలి. వాయుసేనలకి సంబంధించి ఇది భారత్ ఫ్రాన్స్ మధ్యన జరుగుతుంది. కానీ 2024లో జరుగుతున్నటువంటి ఈ డెజర్ట్ నైట్ వ్యాయామంలో ఈసారి పాల్గొనేటువంటి దేశమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, అలాగే ఇతర అంశాలను ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణితో సహకార విధానంలో ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి ఏ విమానాలు బయలుదేరినవి అని అంటే రాఫెల్ విమానాలు తెలుసుగా మనకు. రాఫెల్ యుద్ధ విమానాలు అమ్మింది ఫ్రాన్సే. సో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలు బయలుదేరి భారత్కి చేరుకుంటా ఉన్నాయి. అలాగే యుఏఈ నుంచి కూడా విమానాలు బయలుదేరి ఎక్కడికి చేరుకుంటాయి అంటే భారత్కి చేరుకుంటాయి. మరి ఇది ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఈ ఎక్సర్సైజ్ అని అంటే 23, 24 జనవరిలో నిర్వహించిరు అని గుర్తుంచుకోండి. జనవరి ఏ ఇయర్ అని అంటే మళ్ళీ మీరు 23 పోయర్రు, 24లోనే. ఓకే, ఇప్పుడు జరిగినటువంటి ఎక్సర్సైజ్. సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక ఫ్రాన్స్కి భారత్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఏమున్నవి అని కూడా అడుగుతారా. మనకి ఇరు దేశాల మధ్యన ఉన్నటువంటి ఎక్సర్సైజెస్కి సంబంధించి ప్రధానమైనటువంటి ఎక్సర్సైజ్ ఒక 3 ఉంటాయిరా. ఆ 3ంటికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం మాట్లాడదాం. భారత్ ఫ్రాన్స్ మధ్యన జరిగే ఎక్సర్సైజెస్ ఏమి, ఫ్రాన్స్ మధ్యన జరిగే వ్యాయామాలు ఏమిటి అని అడుగుతారా. మనకి బేసిక్గా 3 ఉంటాయి కదా, నేవీ, ఆర్మీ, అలాగే ఇంకోటి ఎయిర్ ఫోర్స్. సో ఇలా ఈ 3ంటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎక్సర్సైజెస్ని గుర్తించండి. ఇరు దేశాల మధ్యన ద్వైపాక్షికానికి సంబంధించి అని అడుగుతారు. నేవీ గురించి అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే వరుణరా. ఏ ఎక్సర్సైజ్ అని అంటున్నాం? వరుణ. ఇగో వరుణ ఎక్సర్సైజ్ అనేది మనకి ఫ్రాన్స్కి మధ్యన జరిగేటువంటి ఒక ఎక్సర్సైజ్గా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ వాయు అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కాదు, ఇప్పుడు ఆర్మీకి సంబంధించింది ఏంటి అని అంటే శక్తి ఉందిరా, శక్తి. ఇక నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఏంటి అని అంటే గరుడరా, రైట్. సో ఇలా ఇగో ఈ 3 ఎక్సర్సైజ్లు భారత్కి ఫ్రాన్స్కి మధ్యన జరిగేటువంటి ఎక్సర్సైజ్ ప్రధానమైనటువంటి ద్వైపాక్షికమైనటువంటి ఎక్సర్సైజెస్గా గుర్తుంచుకోండి, రైట్. సో ఇప్పుడు మీకు వరుణ్ తేజ తెలుసు కదరా, అదే చిరంజీవి వాళ్ళ తమ్ముని కొడుకు. సో వరుణ్ అనుకోండి, ఇగో ఈ వరుణ్ ఏం చేసిండంటే యుద్ధానికి వెళ్ళిండు అనుకోండి. దేనిపైన యుద్ధానికి వెళ్ళిండ్రా? గరుడ పైన యుద్ధానికి వెళ్ళిండు. సో ఈ యుద్ధంలో ఇతనికి బాగా శక్తి వచ్చింది. సో ఇప్పుడు ఇగో వరుణ, శక్తి, గరుడ అనేటువంటి అంశాలు దేనికి సంబంధించినవి అని అంటే భారత్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అంశాలుగా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఇవి, రైట్. సో ఇలా ఇగో ఈ మొత్తం అంశాలు కూడా మనకి కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలురా. ఈ అంశాలను బేస్ చేసుకొని మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఐ హోప్ నేను మంచి క్లాస్ మీకు ఇచ్చినాను అనుకుంటున్నా. మీరు కూడా అలాంటి అభిప్రాయం ఉంటే వీడియోకి ఒకసారి లైక్ చేసి వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి. ఇక మనం ఈరోజు చర్చించినటువంటి అంశాలలో
భారత్ ఫ్రాన్స్ ఈసారి యూఏఈ పాల్గొంటున్నటువంటి డెజర్ట్ ఎక్సర్సైజ్ అనేటువంటి డెజర్ట్ నైట్ అనేటువంటి ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిని గురించి మీరు అప్డేట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పర్వత్మాలకి బడ్జెట్ ఇస్తున్నాం 1.25 CR, అంటే 1,25,000 కోట్లతో 200 ప్రాజెక్టులని రానున్న 5 ఏళ్లలో పూర్తి చేస్తామని నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పర్వత్మాల అంటే సాగర్మాల, నీకు భరత్మాల అనేటువంటి అంశాలు గుర్తుకు రావాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత భారత్ జపాన్ మధ్యన గ్రీన్ అమోనియా కోసం ఒప్పందం కుదిరింది. భారతదేశంలోని ఒడిషా నుంచి ఇప్పుడు గ్రీన్ అమోనియాను జపాన్కి పంపించేందుకు భారత్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడింది గ్రూప్ ఆఫ్ 77. దీనికే మరొక పేరు గ్రూప్ ఆఫ్ 77 ప్లస్ చైనా. ఇందులో మొత్తం 134 సభ్య దేశాలు ఉన్నాయి. దీని సమావేశం ఇటీవల ఉగాండా కంపాలాలో జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది 1964లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సెషన్ చివర్లో ప్రారంభమైనటువంటి కూటమి. ఈ కూటమి వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దానికంటే ముందు మనం మాట్లాడినటువంటిది నామ్రా. ఈ నామ్ అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అంటున్నాం. దీన్ని స్థాపించింది ఎవరు, దీని ప్రస్తుత సమావేశాలు ఎక్కడ జరిగినాయి, ఈ నామ్ అనేది ఎప్పుడు ఏర్పడింది, నామ్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది, ప్రస్తుత సమావేశం ఎక్కడ జరిగింది, ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అంతకంటే ముందు మనం డిస్కస్ చేసింది ఏంటి అని అంటే నేషనల్ ఓటర్స్ డే అని అంటున్నాం రా. ఈ నేషనల్ ఓటర్స్ డే అనేటువంటిది 2011 నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. 2023-24 సేమ్ థీమ్తో ముందుకు వెళ్తూ ఉంది. ఈసారి జరుగుతున్నటువంటి నేషనల్ ఓటర్స్ డేని మనం కొన్ని దేశాలకి అంకితం ఇచ్చినాం. ఆ దేశాలు ఏమిటి అని అంటే మాల్దీవులు అన్నాం, రష్యా అన్నాం, ఫిలిప్పీన్స్ అని అన్నాం. సో ఇలా ఈ దేశాలకి అంకితం ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మనం ఈ క్లాస్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇక మీ అందరికీ తెలుసు కదా, మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ని రెడీ చేసినాం. సో 100 రోజుల పాటు మీకు విత్ మెటీరియల్, విత్ ఎగ్జామ్స్, వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, ఎక్స్ప్లెనేషన్స్తో ఈ ప్రాజెక్ట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం అని నేను చెప్తా. ఎందుకు అనంటే ఏం చదవాలో చెప్తా ఉన్నాం, అందులో మెటీరియల్స్ ఇస్తూ ఉన్నాం, అలాగే ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి రెగ్యులర్గా నీ షెడ్యూల్ అనేది ప్రాపర్గా సెట్ చేయబడుతుంది. ప్లానింగ్ ఉంటే సక్సెస్ అవుతాం. భారతదేశానికే ప్లానింగ్స్ అవసరమైనవి. నీకు వద్దా ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే? కావాలి. సో కాబట్టి ఏంటంటే ప్లాన్తో ముందుకెళ్ళండి. సరే తీసుకుంటారా తీసుకోరా సెకండరీ, బట్ ప్లాన్తో ముందుకెళ్ళండి. ఎగ్జాక్ట్ ప్లాన్ ఉండాలి, దాన్ని ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ తర్వాతనే మనం ఎంకరేజ్కి లోన్ అవుతాం, ఆ తర్వాతనే మనం ఎవ్రీథింగ్ అచీవ్ చేయగలుగుతాం. ఓకే రైట్, ఆ విధంగా ప్లాన్ చేసుకోండి, మంచిగా సక్సెస్ అవ్వండి. టీఎస్పీఎస్సీ బోర్డు కూడా సెటప్ అవుతుంది. ఇక నెక్స్ట్ మీకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ స్టార్ట్ అవుతాయి. బీ రెడీ ఫర్ దట్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.